రైతులకు సకాలంలో యూరియాను అందించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ఇప్పుడు యూరియా పంపిణీలో కోతలకు సిద్ధమైంది. ఇకపై పంట ఏదైనా ఎకరానికి 2 బస్తాల ఇవ్వాలని నిర్ణయించింది. ఎరువుల పంపిణీ గడువును సైతం 20 రోజులకు పెంచింది. అడుగడుగునా రైతులను క్షోభ పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓడువన్న చందంగా రైతులకు అవసరమైన యూరియా పంపిణీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ తన వైఫల్యానికి కుంటి సాకులు వెతుకుతుంది. ఓవైపు కోతల మీద కోతలు పెడుతూ రైతులకు యూరియా దొరకకుండా చేస్తున్న ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూరియా యాప్ తీసుకొచ్చిందన్న విమర్శలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త కుయుక్తికి తెరలేపింది. మొన్నటి వరకు పంటను బట్టి యూరియా పంపిణీ చేసిన సర్కార్ ఇప్పుడు భారీగా కోత పెట్టింది. ఇకపై పంటతో సంబంధం లేకుండా అన్ని పంటలకు ఒకే రకంగా యూరియా పంపిణీ చేయాలని సర్కార్ తీర్మానించింది. ఇందులో భాగంగానే పంట ఏదైనా సరే ఎకరానికి 2 బస్తాలు మాత్రమే యూరియా ఇవ్వాలని నిర్ణయించింది. యూరియా యాప్ను ప్రారంభించిన సమయంలో వరికి ఎకరానికి 3 బ్యాగులు, మొక్కజొన్నకు 4 బ్యాగులు, మిరపకు 5 బ్యాగులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు యూరియా కొరత అధికం కావడంతో ఇందులో మార్పులు చేసింది. యూరియాను రైతులు ఇతర అవసరాలకు తరలిస్తున్నారనే నెపం కూడా మోపుతుంది. ఈ కారణంగానే కోత పెట్టినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నట్టు తెలిసిందే. ఇప్పటికే యూరియాను ఒకేసారి కాకుండా దశల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఎకరం ఉన్న రైతులకు ఒకేసారి 1-5 ఎకరాల రైతులకు 2 సార్లు, 5 నుంచి 20 ఎకరాలు ఉంటే 3 సార్లు, 20 ఎకరాలకు పైన ఉంటే 4 దఫాల్లో యూరియా పంపిణీ చేసేవారు. ఇందుకు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మరోసారి పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఈ వ్యవధిని 20 రోజులకు పెంచినట్టు తెలిసిందే. ఒక రైతు ఇప్పుడు యూరియా తీసుకుంటే మరోసారి తీసుకునేందుకు 20 రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇక యూరియా పంపిణీ కోసం తీసుకొచ్చిన యాప్లో 1,00,000 సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి యూరియా పంపిణీ చేయడం లేదు. ఒక్కో జిల్లాలో ఒక్కోసారి అనుమతి ఇస్తున్నారు. అంటే ఒక జిల్లాలో యూరియా పంపిణీ చేస్తే మరో జిల్లాలో యాప్ పనిచేయదు. అంతే. ఆ జిల్లాకు అనుమతి ఇచ్చే వరకు రైతులు ఎదురు చూడాల్సిందే. యాప్ తెరిచే వరకు పంటల సాగు వాయిదా వేసుకోవాల్సిందే. ఇలా యాప్తో రైతులు నరకయాతన పడుతున్నారు.